సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ కాకరేపుతుంది. ఓవైపు అరెస్టుల పర్వం దిశగా అడుగులు పడుతున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి తాజాగా సిట్ నోటీసులు ఇచ్చింది. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, మిథున్ రెడ్డి అరెస్ట్ అనివార్యంగా ఎందుకు మారింది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు, ఈ కేసు మొన్నటి వరకు లిక్కర్ స్కామ్, ఆల్రెడీ రాజ్ అరెస్ట్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇవన్నీ విజయసాయి రెడ్డి ఎంక్వైరీ, ఇవన్నీ చూసినప్పుడు చాలా పీక్ స్టేజ్లో ఉంది. అరెస్టులు అనివార్యం అనుకున్నారు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆయనకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్కి సంబంధించి కానీ ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు కావడం కావచ్చు. సుప్రీంకోర్టు అయితే అరెస్ట్ విషయంలో అసలు ఇక జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులే లేవని తేల్చేసింది. చాలా షార్ట్ డిస్కషన్లోనే కన్క్లూజన్ ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పని అంటున్నారు. అసలు ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏం జరిగింది, మిథున్ రెడ్డి అరెస్ట్ అనివార్యంగా మారడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా ఆయన ఫస్ట్ మనకందరికి తెలిసిన విషయం అండి. ఫస్ట్ యాక్చువల్ గా గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు హైకోర్టుకు రావడం జరిగిందంటే, హైకోర్టులో ఫస్ట్ ఒక నంబర్ వచ్చింది. తర్వాత అక్కడ హైకోర్టు మీరు యూఆర్ అట్ అప్రిహెన్షన్స్ లో మీరు ఉన్నారు అనేసి చెప్పడంతో తర్వాత ఒక నెల లోపలే ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగిందండి. ఎస్ఎల్పి అంటారు, క్రిమినల్ పిటిషన్. సో ఎస్ఎల్పి వేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వారు కూడా ఏం చెప్పారు, గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా దే హావ్ రిమైండెడ్ బ్యాక్ దిస్ మ్యాటర్ టు ద హానరబుల్ ఏపీ హైకోర్టు ఇట్సెల్ఫ్ టు లుక్ ఇన్ టు దట్ థింగ్ అండ్ డూ దట్ థింగ్. ఆ తర్వాత వీళ్ళు మళ్ళా ఒక క్రిమినల్ పిటిషన్ ఇక్కడ 2904/2025 గా వేసుకున్నారండి. అది కూడా మొన్న 15వ తారీఖు డీటెయిల్డ్ గా ముఖ్యంగా సిట్ అధికారులు 25 పేజీల జడ్జిమెంట్ వస్తుందంటే, సిట్ అధికారులు మొత్తంగా ముఖ్యంగా ఇక్కడ ఏ3 గా ఉన్న సత్యప్రసాద్ నాన్ ఐసిఎస్ ప్రమోషన్ మీద వచ్చారు అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ, ఆయన ముఖ్యంగా ఆయన చెప్పేదాన్ని అంతా రికార్డ్ చేస్తూ ఎలాగ పిఎల్ఆర్ ప్రాజెక్ట్ కి ఏ విధంగా 5 కోట్లు వెళ్ళాయి. ముఖ్యంగా ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు కూడా తమ 2024 ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా 44.45 కోట్లు మేము లయబిలిటీస్ ఉన్నాయి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి శివశక్తి డైరీకి చాలా లింక్ ఉంది. శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ లో అందులో మిథున్ రెడ్డి గారి వారి సిస్టర్, మిథున్ రెడ్డి గారి మదర్ కూడా డైరెక్టర్స్ గా ఉన్నారు. 5 కోట్లు డీకాట్ నుంచి ఫ్లాట్ అయ్యాయి. దీనికి మనీ ట్రయల్ జరిగిందంటూ క్లియర్ కట్ గా దాదాపు 25 పేజీల జడ్జిమెంట్ అని అడుగుతూ ఇస్తూ కూడా కస్టోడియల్ ఇంటరాగేషన్ కావాలి, ఇందులో విషయం చాలా ఉంది అని చెప్పి సుదీర్ఘ వాదనలు హైకోర్టులో జరిగిన తర్వాత 15వ తారీఖు రావడం జరిగిందండి. డీటెయిల్ జడ్జిమెంట్ విత్ టేబుల్ 2018-19కి ఏ బ్రాండ్ ఎంత అయిపోయింది, 2024లో ఎలాగ అయిపోయి కొత్త బ్రాండ్లు ఎలా తీసుకొచ్చారు. సో ఇది డీటెయిల్ గా సుదీర్ఘంగా ఇస్తూ, ఈవెన్ నిరంజన్ రెడ్డి గారు కూడా వారి తరఫున వాదనలు వారు వినిపించిన, ప్రాసిక్యూషన్ తరఫున గవర్నమెంట్ వారి వాదనలు, అలాగే గవర్నమెంట్ తరఫున హైకోర్టులో సిద్ధార్థ్ లూత్రా గారు కూడా బలంగా వాదనలు ఇస్తే 225 పేజెస్ జడ్జిమెంట్ జస్టిస్ టి మల్లికార్జున రావు గారి నేతృత్వంలో 25వ తారీఖు రావడం జరిగింది. వారు 15వ తారీఖు జడ్జిమెంట్ వస్తేనే 16వ తారీఖు ఉదయమే సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. వారికి 2 ఆప్షన్స్ ఉంటాయండి. వారికి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చేసి హైకోర్టు డివిజన్ బెంచ్ తట్టడమా, లేదా ఎస్ఎల్పి మరీ వేసుకోవడమా. ఇక మరీ డివిజన్ బెంచ్ లేట్ అవుతుంది. ఇక్కడ జరిగే విషయాలన్నీ ఆల్రెడీ సుప్రీంకోర్టు వెంటనే సిట్ ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ వచ్చిన 10-15 నిమిషాల లోపటే లుక్అవుట్ నోటీస్ అంతా ఇచ్చారండి. అన్ని విదేశాలకు వెళ్ళకోకుండా సాక్షులు ప్రభావితంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. ఈ తర్వాత వెంటనే వీళ్ళ లాయర్లు కానీ అభిషేక్ సింఘ్వి గారు కానీ, ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి గారు సుప్రీంకోర్టులో దాన్ని వాదించడం జరిగిందండి. అది వెంటనే 1 డే లోపల వాళ్ళకి కూడా ఉన్నది కాబట్టి ఒక ఐఏ కూడా వేసుకోవడం జరిగిందండి. ఐఏ 164/2025 ఇన్ ఎస్ఎల్పి క్రిమినల్ వేసుకున్నది. అది 10272/2025 గా జస్టిస్ గౌరవ రిషబ్ ధర్మాసనం, సుప్రీంకోర్టు రిషబ్ ధర్మాసనం జేబీ పాట్కా వాళ్ళ గారిని గౌరవ జస్టిస్ ఆర్ మహాదేవన్ గారి నేతృత్వంలో వచ్చింది. దాదాపు 11:30 టైంలో 62 నంబర్ గా 9వ కోర్టులో లిస్ట్ అయిందండి. లిస్ట్ అయిన వెంటనే సుదీర్ఘంగా ఎక్కువ ఆధారాలు కూడా జరగలేదండి. కేవలం 2.5-3 నిమిషాల్లోనే ప్రతిస్పందిస్తూ ఆయన అభిషేక్ సింఘ్వి గారు ఇలా ఉందంటే వెంటనే పార్థిబంగా గౌరవ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ పార్థిబన్ గారు ఏంటంటే ముకుల్ రోహత్ గారికి వీరికి ఏపీ గవర్నమెంట్ తరఫున వాదనలు జరిపే వాటిని అరెస్ట్ చేశారా, ఇంతవరకు
కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉన్నారు, మీరు అరెస్ట్ చేశారా మిథున్ రెడ్డిని అని చెప్పడంతో ఈయన కొంచెం అభిషేక్ సింఘ్వి గారు సీనియర్ కౌన్సిల్ గారు కూడా ఐ మీన్ పిటిషనర్ తరఫున గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారి తరఫున వాదనలు వినిపించబోగా వెంటనే దీన్ని డిస్మిస్, అసలు దీనికి ఛాన్సే లేదు అని చెప్పడం జరిగిందండి. ఆ చెప్పడం జరుగుతుంటే వెంటనే అభిషేక్ సింఘ్వి గారు కూడా అట్లీస్ట్ పిటిషనర్ తరఫున అంటే తమ పిటిషనర్ మిథున్ రెడ్డి గారికి కనీసం 6 రోజులు 7 రోజులు గడువులు అండి మేము అప్పీల్ అవ్వడానికంటే కూడా దిస్ హాజ్ నో గ్రౌండ్స్ అట్ ఆల్. దీనికి ఆల్రెడీ క్లియర్ గా మేము హైకోర్టు గౌరవ హైకోర్టు ఏపీ హైకోర్టు ధర్మాసనం క్లియర్ గా ఇచ్చింది, పూర్తి ఆధారాలు ఉన్నాయని వారు కూడా ఈ ప్రొసీడింగ్స్ లో ఎక్కువగా వినిపించిన మరొక పదం ఏంటంటే ఓఎఫ్ఎస్ అనేటువంటి అంశం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఏంటి అసలు ఓఎఫ్ఎస్ ఎక్స్పాన్షన్ ఏంటి, దానికి కేసు విచారణకి ఉన్న సంబంధాలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మూడు విషయాల్లో సిట్టు ముఖ్యంగా మూడు విషయాల్లో ఈ క్రైమ్ లో ఏదైతే ఉందో ఇక్కడ A4 గా ఈయన ఎలా ముఖ్యంగా అని చెప్పడానికి ముఖ్యంగా ఓఎఫ్ఎస్ అండి. ఓఎఫ్ఎస్ ఒకటి, రెండోది వచ్చేసి అన్డ్యూ మార్కెట్ షేర్, ప్రిఫరెన్షియల్ అలొకేషన్ ఆఫ్ ఆర్డర్స్ అంటారండి. ఇంకా మూడో విషయం వచ్చేసి మాన్యువల్ ప్రాసెస్. ఎందుకు ఆటోమేషన్ నుంచి ఇక్కడ ఓఎఫ్ఎస్ గురించి మన ప్రేక్షకులకి నార్మల్ భాషలో దే కెన్ అండర్స్టాండ్. ఓఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఫర్ సప్లై అంటారు. ఇప్పుడు మీకు ఆర్డర్ ఫర్ సప్లై అంటే సపోజ్ ఏ కంపెనీ, మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉంటాయి, మెక్డోవెల్ ఉంటుంది, లిక్కర్స్ లో డిఫరెంట్ కంపెనీస్. ఇప్పుడు ఒక 10 మెక్డోవెల్ బాటిల్స్ అమ్ముడుపోయాయి అంటే ఆ 10 మెక్డోవెల్ బాటిల్స్ మనకు పైన ఆ లిస్ట్ లో ఏదైతే ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేషన్ లో మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై చార్ట్ ఉంటుందండి. ఆ 10 ఎప్పుడైతే 10 మెక్డోవెల్ బాటిల్స్ వెళ్ళిపోయాయో 10 మెక్డోవెల్స్ అనేసి అక్కడ ఆటోమేటెడ్ గా చూపిస్తుంది. అది అప్పుడు మనం ఆర్డర్స్ ఇండెంట్ అంటామండి. దాని ఇండెంట్ గవర్నమెంట్ కూడా అది ఏపీఎస్పీడీసీఎల్ కూడా ఆ 10 పోయాయి కాబట్టి ఆ 10కే పెట్టాల్సి వస్తుంది. సో ఇది ఇంతకు ముందు ఎప్పుడు ఆటోమేటిషన్ గా ఉంది. ముఖ్యంగా సిట్ యొక్క అభియోగం ఏంటంటే వీరికి వచ్చినవే, వీరికి ఏది కావాలో అది కావాలి కాబట్టి ఈ ఆటోమేషన్ ప్రాసెస్ ని తీసేసి ఆర్డర్ ఫర్ సప్లై లో దీన్ని మాన్యువల్ ప్రాసెస్ గా మార్చారు. ఇందులో A4 మిథున్ రెడ్డినే ముఖ్యంగా A3 సత్యప్రసాద్ రెడ్డి గారికి ఐఏఎస్ ఆయనకి నాన్ ఐసీఎస్ ప్రమోషన్ ఇస్తాము, ఐఏఎస్ దాంట్లో ప్రమోషన్ చేయిస్తాము అని చెప్పారని ఆయన అభియోగాలు తీవ్రంగా మోపారని వాళ్ళు చెప్పడంతో ఇటుపక్క ప్రొక్యూర్మెంట్ కూడా ఈ విధంగా ఓఎఫ్ఎస్ నుంచి దీని వరకు జరగడము, వారికి ఏ బ్రాండ్స్ కావాలో ఆ బ్రాండ్స్ తీసుకోవడం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడండి మన ప్రేక్షకులు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక టేబులర్ రూపంలో కూడా హైకోర్టు కంప్లీట్ గా సిట్ సమర్పించడం జరిగిందండి. ఇప్పుడు మెక్డోవెల్ బ్రాండీ 2018-19లో చూసుకున్నట్లయితే మెక్డోవెల్ బ్రాండీ విస్కీ 22,73,086 యూనిట్లు అమ్ముడుపోయింది. అదే 2022-23-24లో కేవలం 5 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఇంపీరియల్ బ్లూ విస్కీ కూడా 20 లక్షల చిల్లర అయితే ఇక్కడ 7 యూనిట్లు అమ్ముడుపోయాయి. కింగ్ఫిషర్ బీర్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1,02,2,47,566 యూనిట్లు అమ్ముడుపోతే ఇక్కడ కేవలం 11,82,358. బడ్వైజర్ బీర్ చూసుకున్నట్లయితే 22,52,195 యూనిట్లు 2018-19 సంవత్సరాలు అమ్ముడుపోగా 2023-24లో 0 యూనిట్లు గానీ అమ్ముడుపోయింది. అంటే వీరికి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ లో తెచ్చుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త బ్రాండ్లు వీళ్ళు తెచ్చుకున్నారు. ఓషన్ బ్లూ విస్కీ, దారు హౌస్ విస్కీ, సుప్రీం బ్లెండ్ విస్కీ, బ్రిలియంట్ బ్లెండ్ విస్కీ, 9C హార్స్ విస్కీ, ఆంధ్రా గోల్డ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్ విస్కీ, హెచ్డి విస్కీ అంటుంది. ఇలా వీరికి ఇష్టం వచ్చిన డిస్ప్లే ఇస్తే వీరు డబ్బులు కూడా దాంట్లో ఫ్లో జరిగింది. బీ కార్పొరేట్ కూడా 5 crores పెరిగింది. ఇట్లా పూర్తిగా తమ వాదనలో వారు క్లియర్ కట్ గా విత్ మెనీ ఎవిడెన్సెస్ తో పెట్టారండి. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రిలిమినరీగా ఇవాళ రేపు ఇక్కడ 2 ఛార్జ్ షీట్లు వేయాల్సి ఉంటుందండి. మొన్న గౌరవ సుప్రీంకోర్టు దిశభ్యాసం కూడా మీరు ఛార్జ్ షీట్ వేశారా, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు పార్థిబన్ గారు కూడా మీరు ఛార్జ్ షీట్ వేశారా అంటే వేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఒక విషయం చంద్రశేఖర్ గారు, ఇక్కడ కేసు విచారణ విషయంలో సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు కానీ సిట్ విచారణ చేస్తున్నటువంటి తీరు పైన కూడా కొన్ని అనుమానాలు, అపనమ్మకాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యి ఆయన 90 రోజులు అవుతుంది కాబట్టి ఆయన ఛార్జ్ షీట్ వేయడం కోసం లేదా బెయిల్ పిటిషన్ మళ్ళీ మూవ్ చేయడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇంతవరకు కీలకమైనటువంటి పాత్రధారి అని చెప్పినటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకుండానే ఈ కేసు విచారణ దాదాపు పూర్తయింది అనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. రాజకీయంగా వస్తున్న విమర్శలు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది పెద్దిరెడ్డి ఫ్యామిలీకిను సీఎం చంద్రబాబు నాయుడుకి మధ్య, అందుకనే ఈ అరెస్ట్లే జరగడం లేదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏంటి అసలు ఇప్పుడు కోర్టు విచారణలో కొంత క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకోవచ్చా? అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ముఖ్యంగా మాకు తెలిసినంత వరకు న్యాయశాస్త్రంలో ఎప్పుడైతే గౌరవ
హైకోర్టు ధర్మాసనం కూడా రెండోసారి క్లియర్ గా కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం దీంట్లో అని చెప్పిన తర్వాత ఆ తర్వాత మొన్న రీసెంట్ గా గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చెప్పిన తర్వాత కూడా సిట్ అధికారులకి ఎవరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో కానీ మాకు తెలిసిన ఇయర్స్ ఆఫ్ సర్వీస్ లో మేము ఎప్పుడు కూడా అరెస్ట్ కోసం వారెంట్ అయితే ఎప్పుడు చూడలేదండి. కానీ అట్లీస్ట్ న్యాయాధికారి కూడా నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు వేసిన దాన్ని కూడా మరికొన్ని డాక్యుమెంట్స్ కావాలంటూ పి భాస్కర్ రావు గారు తోసుకుంచడం జరిగింది. పొరపాటునండి డాకెట్ ఆర్డర్స్ లో కూడా డాకెట్ ఆర్డర్స్ లో ఉంటాయండి. డాకెట్ ఆర్డర్స్ లో కూడా ఇట్ ఈస్ పర్మిటెడ్ అని తెలుసుకుంటే కౌంటర్ వేసింటే అప్పుడు వారి పరిస్థితి ఏంటండి, అగైన్ వారికి కూడా అవకాశాలు ఉండేవి. సో ఇలాంటివన్నీ కొన్ని అనుమానాలు క్రియేట్ చేస్తున్నాయి. కానీ బట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్, సో ఇది చట్టం తన పని తాను చేసుకోతుందండి. మ్యాటర్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ లిస్టెడ్ విత్ LW విట్నెసెస్ తో క్లియర్ గా ఉందండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో డెఫినెట్ గా అందులో మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతి అలానే కీలక ఆధారాలు సాక్ష్యాలు రావడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు A3 గా వారిని విచారిస్తున్నారు, A4 గా యాక్చువల్ గా LW ఇక్కడ LW 13-164 స్టేట్మెంట్ కూడా ముఖ్యంగా దాని మీద ఆధారంగానే జరిగిందండి కేసు అంతా. సో ఇంతమందిని విచారించేటప్పుడు లిస్టెడ్ విట్నెస్ దాదాపు 121 దాకా వెళ్ళినప్పుడు ఇంకా మిగతా కీలకంగా 5 కోట్లు ఎలాగొచ్చాయి, డీకాప్ నుంచి వీళ్ళకి ఎలాగొచ్చాయి, ఎలక్షన్ అఫిడవిట్ లో ఎలాగుంది. సో ఇవన్నీ మనం మిథున్ రెడ్డిని స్టార్టింగ్ లో విచారణ చేసి ఆయన మొత్తం దాని విషయాలు రాబట్టిన తర్వాత కేసు కంపల్సరీగా అంతిమ లబ్ధిదారు ఎవరు, అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూర్చారు. సో ఇప్పుడు సిట్టు చాలా అభియోగాలు మోపుతా ఉంది. ఇన్ని బ్రాండ్స్ ఇందాక నేను చెప్పి చెల్లించి జడ్జిమెంట్ లో ఉన్నవే మనం పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్ డిస్కసింగ్ అండి. సో ఈ కంపెనీస్ ఎవరు పెట్టారు, ఈ డిస్టిలరీస్ కే వాళ్ళ ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఎలా వెళ్ళాయి, ఎలాగ దీన్ని ఆటోమేషన్ చేశారు, ఈ పాలసీలో మిథున్ రెడ్డి గారి పాత్ర ఎంత, అసలు మిథున్ రెడ్డి గారు ఎవరికి ఎవరు చెప్పేవారు, అసలు ఆయన నిందితుడా కావాలని తెలుసుకోవడం కోసం తాజాగా సిట్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇచ్చింది. సో అసలు కేసే ఎక్సైజ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి కేసు ఇది. ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అది we have to look into that thing అండి, because like it's a matter of investigation, so we don't know about that and we cannot matter is sub judice కాబట్టి మనం చెప్పలేము. ఎక్సైజ్ మినిస్టర్ గా ఆయనకు కూడా ఉంటుంది కాబట్టి మా దృష్టిలో ఇది ఒక పక్కా ప్రణాళికతో, బికాస్ 25 పేజీల జడ్జిమెంట్ లోనే వాళ్ళు ఇంత పొందుపరిచారంటే ఇరువైపు కూడా రిటర్న్ సబ్మిషన్స్ కూడా హైకోర్టులోనే వేయడం జరిగిందండి. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ముహుల్ రోహత్గి గారు అందివ్వడానికి క్లియర్ గా రెడీగా ఉన్నా కూడా గౌరవ పార్టిమన్ గారు సుప్రీంకోర్టు జస్టిస్ గారు కూడా దీనికి అడ్మిసిబిలిటీనే లేదు, పిటిషన్ ఇస్ డిస్మిస్ అని చెప్పడం జరిగింది. అందువల్ల ఆయన సుప్రీంకోర్టులో కూడా ఏ అవకాశం లేదు. సో ఆయన ఇవాళ రేపు సిట్ ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం కార్యాలయానికి వెళ్తున్నారు, కాసేపట్లో వెళ్ళే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏపీలో లేటెస్ట్ డెవలప్మెంట్స్, మిథున్ రెడ్డి అరెస్టు, అలానే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి నోటీసులు, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చంద్రశేఖర్ గారు వివరిస్తున్నారు. ఇక సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ పరంగా కనుక విశ్లేషించి చూస్తే పక్కా ఆధారాలతో సిట్టు వ్యవహరిస్తుంది. అయితే లోపభూయిష్టంగా కొన్ని విషయాల్లో లోపభూయిష్టంగా ఉన్నటువంటి వ్యవహార శైలి వల్లనే నిందితులు లేదా అనుమానితులకి అవకాశం తప్పించుకోవడానికి దొరుకుతుందని ఆయన వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.